హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జీడిపప్పుతో ఉప్మా చేసుకుందాం. ఇలా చేసుకుంటే ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు లైట్గా ఫ్రై చేసుకుని తీసుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం శనగపప్పు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత జీరా, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చిని వేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసులు వాటర్ని వేసుకుని మంచిగా హీట్ అవనివ్వండి. తర్వాత సాల్ట్, పసుపు, అలాగే మనం ఫ్రై చేసిన జీడిపప్పు వేసుకుని మంచిగా బాయిల్ అయిన తర్వాత జీడి నూకుంటే వేసుకుని లేదంటే లేదు, రవ్వని వేసుకుని కలుపుకోండి. కలుపుకుంటూ కుక్ చేసుకోండి. లైట్గా లూజ్గా ఉండేటప్పుడే ఉప్మా స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలా అయితే చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.